ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబడుతున్నని చెప్పును. మనం చాలాసార్లు నమ్మకూడని వాటిని చాలా సులభంగా నమ్ముతూ ఉంటాం. నమ్మాల్సిన వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మం. విశ్వాసం పోస్ట్లో వస్తుంటే అవిశ్వాసం వాట్సాప్లో వచ్చేస్తుంది. నమ్మలేకపోతున్నాము అంటే దేవుని పైన మనం పూర్తిగా ఆధారపడలేకపోతున్నాం. మన సొంత ప్రయత్నాలు మనం చేసుకుంటున్నామని అర్థం. అందుకే అపజయాలు చూడాల్సి వస్తుంది. జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రమంలో ఒకరోజు వంట చేసే వ్యక్తి వచ్చి అన్నాడంట, ఈ రాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమీ లేదు అని. అందుకు జార్జ్ ముల్లర్ గారు సరే అని చెప్పి తన గదిలోకి వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించారు. రాత్రి 7 గంటలైపోయింది. వార్డెన్ మళ్ళీ వచ్చాడు. అయ్యగారు, ఏం చేయమంటారు? పిల్లలకు తినడానికి ఆహారం ఏమీ లేదు అని అన్నాడు. పిల్లలందరినీ కూడా ప్లేట్స్ పట్టుకుని డైనింగ్ హాల్లోకి వచ్చి కూర్చోమని చెప్పండి అన్నారంట ముల్లర్ గారు. ఆయన మాటలకు ఆ వార్డెన్కి అలానే వంట చేసే వ్యక్తికి ఆశ్చర్యం కలిగింది. ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అనుకున్నారు. కానీ ఎదురు చెప్పలేక ఆయన చెప్పినట్లుగానే చేశారు. ఈలోపు ఒక పెద్ద లారీ ఆశ్రమంలోకి వచ్చి ఆగింది. వచ్చిన వాళ్ళు ఇలా చెప్తున్నారు, అయ్యగారు, ఈరోజు పట్టణంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయబడింది. హఠాత్తుగా పిలువబడిన ముఖ్య అతిథుల్లో ఒకళ్ళు చనిపోయారు. కాబట్టి మీటింగ్ రద్దు చేయబడింది. సిద్ధపరిచిన ఆహార పదార్థాలు మీ ఆశ్రమానికి అందజేయమన్నారు అని వాళ్ళు చెప్పారు. ఆహార పదార్థాలు లారీ నుండి దించుతూ ఉండగానే బయట పాలు తీసుకెళ్తున్న ఒక లారీకి పంచర్ అయింది. ఆ లారీ డ్రైవర్ ఆ విషయాన్ని వాళ్ళ ఓనర్కి చెప్తున్నాడు. అవతల నుండి వాళ్ళ ఓనర్ అంటున్నాడు, నువ్వెక్కడున్నావు అని అడిగాడు. నేను ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర ఉన్నానయ్యా అంటే, అయితే ఆ మిల్క్ ప్యాకెట్స్ ఆశ్రమంలో ఇచ్చేసి ఆ లారీని పక్కన పెట్టు అని చెప్పాడు. ఆ ప్యాకెట్స్ దాదాపు 15 రోజుల వరకు పిల్లలకి సరిపోయాయట. విశ్వాసం అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చగలడని ఆయన పైన పూర్తిగా ఆధారపడగలం. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము గారు నిరీక్షణ కలిగి నమ్మారు. అప్పటికి అబ్రహాము గారికి 100 ఏళ్లు, శారమ్మకు 90 ఏళ్లు. వారి శరీరం మృతతుల్యమైపోయింది. ఇక బిడ్డల కోసం నిరీక్షించడానికి వారికున్న ఆధారమే లేదు. అయితే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఆధారమే కనబడనప్పుడు కూడా వాళ్ళు నిరీక్షణ కలిగి నమ్మారు. ఆ నిరీక్షణ వాళ్ళని సిగ్గుపరచలేదండి. అదే విశ్వాసాన్ని బట్టి నోవాహు అప్పటి వరకు తన జీవితంలో భూమి మీద ఒక్క వర్షపు చినుకు కూడా పడ్డం చూడాల. అయితే దేవుడన్నారు, ఏకరీతిగా 40 రాత్రులు పగళ్ళు ఆకాశం నుండి వర్షం కురుస్తుంది అని చెప్పారు. కానీ నోవాహు అదెట్లా ప్రభువా, అదెట్లా సాధ్యమవుతుంది అని దేవుణ్ణి ప్రశ్నించలేదు, విశ్వసించాడు. తన విశ్వాసం తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. విశ్వాసమును బట్టి రాహాబు అనే ఒక వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునినందున తనకున్న అన్ని అవిధేలతో పాటు ఆమె తన్నే కాదు తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చబడింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని తలంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలం ఏంటో తెలుసా? కానానులో అడుగు పెట్టలేకపోయినా పరమ కానానులో మాత్రం అడుగు పెట్టగలిగాడు మోషే. అలాగే కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి ఆయనకున్న విశ్వాసం ఏం చేసిందో తెలుసా? 30 లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరిన కానాను చేరి వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్న 2 కాలేబు కూడా ఒక్కడయ్యాడు. ఇంకొకరు యెహోషువ గారు. ఆయన కూడా ఎంత మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని చెప్పిన విశ్వాసమే షడ్రకు, మేషకు, అబేద్నెగోలది. వాళ్ళ యొక్క విశ్వాసం ఏం చేసిందో తెలుసా? వాళ్ళని అగ్నిగుండం నుండి ఆహ్లాదంగా మార్చింది. వీళ్ళెవ్వరూ కూడా సమస్యను చూసి భయపడిన వారు కాదండి. ఆ సమస్యను పరిష్కరించగల దేవునిపైన విశ్వాసం ఉంచిన వాళ్లే. ఇట్లాంటి విశ్వాస వీరులను మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా విశ్వాసంలో విశ్వాసులకు మాదిరిగా జీవిద్దాం.
అట్టి తీర్మానంలో దేవుడు మనందరినీ నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు దేవా. మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవునయ్యా, చాలాసార్లు మేము విశ్వాసంలో బలహీనమైపోతున్నాం. విశ్వాసంలో దేవా ముందుకు కొనసాగలేకపోతున్నాం. అందుకే మా సొంత ప్రయత్నాలు చేసుకుంటూ అపజయాల పాలవుతున్నాం. తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి. నిజంగా దేవా, అబ్రహాము గారు తండ్రి నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఒక నిరీక్షణతో ఆ బిడ్డ విశ్వాసము కలిగి నమ్మారు కదా, అందుకే అతన్ని సిగ్గుపరచలేదు. అవునయ్యా, అలానే దేవా నోవహు కూడా అప్పటి వరకు చూడండి ఎలా జరుగుతుంది నా జీవితంలో అని కూడా అనుకోలేదు. నీ మాటకు లోబడ్డాడు, విశ్వసించాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. దేవా, మేము కూడా దేవా పరిస్థితులు ఎటు మారినా సరే తండ్రి విశ్వాసము చేత దేవా సమస్యను చూసి భయపడకుండా సమస్యను పరిష్కరించగల నీ వైపు చూడగలగడానికి సహాయం చేయండి. ఈ దినం దేవ ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ఆ ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ కనుదృష్టితో చూసి అయా విశ్వాస వీరుల జాబితాలో తండ్రి మేము కూడా ఉండులాగన మీ కృపను మాకు దయచేయండి. గొప్ప కార్యాలు చూడగలగడానికి, గొప్ప కార్యాలు చేయగలగడానికి, గొప్ప సాక్షులుగా ఈ లోకంలో బ్రతికే ఒక సామర్థ్యత మాకు అందరికీ అనుగ్రహించమని ఈ దినమంతా కూడా దేవా మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి దాచి భద్రపరిచి క్షేమాన్నిచ్చి మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి పరిస్థితుల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మీ సన్నిధి చేత నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.